నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఆశావాళ్ళు మాత్రం కోటి ఆశలు అయితే పెట్టుకున్నారు. ఇక పౌర సరఫరాల శాఖ కూడా కొత్త రేషన్ కార్డుల మంజూరు విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ అనుకున్న సమయానికి మాత్రం రేషన్ కార్డుల మాత్రం అందజేయడంలో మాత్రం ఒక జాప్యం అయితే కనిపిస్తుంది. జనవరి 26వ తారీఖున ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పథకాన్ని రాష్ట్ర సర్కార్ ప్రారంభించినప్పుడు కూడా వివిధ కారణాలు చెబుతూ అలాగే సర్వే పేరుతో మరింత ఆలస్యం అవుతుంది. దాంతో ఆశావాళ్ళు కూడా ఒక నిరాశ కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా సన్నబియ్య పంపిణీ ఈ రేషన్ షాపులో ప్రారంభించినప్పటి నుండి చాలా ఈ పథకానికి పేరు వస్తుంది. అలాగే రేషన్ కార్డులో లేని వారు అయితే మాత్రం కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారికి ఈ అవకాశం లేకపోవడంతో చాలామంది నిరాశలో ఆందోళనలో కూడా కనిపిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక పౌర సరఫరాల శాఖ మాత్రం ఇప్పటికే ఇక లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయితే ఇక ప్రారంభమైంది. త్వరలో మాత్రం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం ప్రస్తుతం మాత్రం ఈ అంటే ఏదైతే గ్రామ సభల్లో ఆమోదం తెలిపిన కార్డులను అయితే అందజేయబోతున్నారంటూ తెలుస్తుంది. ఇందులో భాగంగా 1,50,000 కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మే 25వ తారీఖు నుండి ఎప్పుడైనా ఇక కొత్త రేషన్ కార్డులు ఎవరైతే పొందారో వారికి మాత్రం ఇక మెసేజ్లు అయితే జారీ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ మంత్ అంటే జూన్లో మాత్రం ఇక సన్న బియ్యాన్ని కూడా కొత్త రేషన్ కార్డులకు పంపిణీ చేసేందుకు అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. ఇటువైపు 1,50,000 కొత్త కార్డులు అలాగే పాత కార్డుల్లో పేర్లు అలాగే కొత్త కార్డులో కలిపి ఏకంగా ఇప్పుడు మొత్తం 13 లక్షల మంది లబ్ధిదారులు ఈసారి కొత్తగా యాడ్ కాబోతున్నారు. ఓవరాల్గా ఇప్పటివరకు అయితే మాత్రం 2,90,00,000 వరకు అయితే లబ్ధిదారులు అయితే రేషన్ ఫలాలు పొందుతున్న నేపథ్యంలో ఇప్పుడుగా పెరిగిపోయిన సభ్యుల కారణంగా 3 కోట్లకు పైగా లబ్ధిదారులు అయితే మాత్రం ఇక చేరబోతున్నారు. దీంతో ఇక సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్న బియ్యం కావాల్సిన అవసరం ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు కూడా గుర్తించారు. ఇక రేషన్ షాప్లో మొదటి 10 రోజుల్లోనే మొత్తం కూడా నిల్వలు అయిపోతున్నాయి. మరోవైపు అధికారులు కూడా రేషన్ డీలర్లకైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, డిమాండ్ తగ్గట్టు ముందే ఏర్పాట్లు చేసుకోవాలి. రేషన్ షాపులకు వస్తున్న లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళను వెనక్కి పంపించకుండా అంత స్టాక్ ముందే ఉండేలాగా చేయాలని కూడా ఇటు పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే రేషన్ షాపులకైతే చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇక దరఖాస్తులు చాలా రకాలుగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా తీసుకున్నారు. ఫస్ట్ ప్రజాపాలనతో దరఖాస్తులు తీసుకున్నారు, ఆ తర్వాత ఈ ప్రజావాణి ద్వారా దరఖాస్తులు తీసుకున్నారు, మీ సేవ ద్వారా కూడా దరఖాస్తులు అప్లై చేసుకున్నారు, ఇక సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కూడా దరఖాస్తులు అప్లై చేసుకున్నారు. ఇలా ఇన్ని రకాలుగా అప్లై చేసుకున్న నేపథ్యంలో మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక ఫీల్డ్ వెరిఫికేషన్ సర్వే నడుస్తుంది. ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ సర్వే తర్వాత గ్రామ సభల్లో ఎవరైతే ఆమోదం పొందారో ఎవరికైతే రేషన్ కార్డులు అవసరం ఉంటుంది, కొత్త రేషన్ కార్డులు అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించిన గ్రామ సభల్లో డిస్కషన్ తర్వాత ఎవరైతే ఆమోదం పొందుతారో వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది. ఇక ఏదైతే ప్రజాపాలన పేరుతో లక్షల్లో వచ్చిన దరఖాస్తులను అయితే మాత్రం ఈసారి అధికారులు మాత్రం పక్కకు పెట్టినట్టు తెలుస్తుంది. చాలా గంపడాచలతో, ఎందుకంటే తెలంగాణ సర్కార్ అధికారంలోకి రావడంతో ఇక కాంగ్రెస్ మేమైతే మొత్తము కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము, మీరు దరఖాస్తు చేసుకోండి, తెల్ల పేపర్లో రాస్తే సరిపోతుందని చెప్పడంతో ఇక పెద్ద ఎత్తున మొత్తం దరఖాస్తులు వచ్చాయి. కానీ అవి ఇబ్బడి ముబ్బడిగా కావడంతో గందరగోళంగా మొత్తం ఉండడంతో వాటిని పక్కకు పెట్టినట్టయితే ప్రస్తుతం అధికారుల తీరుబడి చూస్తే అర్థమవుతుంది. ఏదైతే గ్రామ సభలు ఆమోదించిన ప్రజావాణి ద్వారా వచ్చిన మీ సేవ ద్వారా వచ్చిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వచ్చిన వాటిని పరిశీలన చేస్తున్నట్టే తెలుస్తుంది. ఈ రకంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు రాని వారు ఉంటారో మరొకసారి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, అపోహలకు గురి కావద్దు. ప్రస్తుతం మాత్రం గ్రామ సభలు ఆమోదించిన 1,50,000 కార్డులను అందజేయడానికైతే మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరైతే ఇంకా అర్హత ఉండి కూడా రాని వాళ్ళు ఉంటారో మరోసారి అప్లై చేసుకోవచ్చు. ఆ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా ఇటు అధికారులు కూడా స్పష్టం వ్యక్తం చేస్తున్నారు. ఇక దానికి సంబంధించిన శాఖ మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా గతంలోనే చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. మరి చూడాలి, మరి మొత్తానికి ఇటు లబ్ధిదారులు అయితే మాత్రం ఈసారి 3 కోట్లకు పైగా పెరగబోతున్నారు. అలాగే 13 లక్షల మంది అయితే ఇప్పుడు వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇక పాత కొత్త కలిపైతే మాత్రం ఈసారి లబ్ధిదారులు అయితే ఉండబోతున్నారు అని తెలుస్తోంది. ఇక చాలామంది అయితే రకరకాలుగా అప్లై చేసుకున్న వారైతే మరి ఎవరెవరికి వస్తుందనే దానిపైన మాత్రం చాలామందికి అయితే ఒక టెన్షన్ అయితే ఉన్నది. మే 25 తర్వాత ఎవరైతే
కొత్త రేషన్ కార్డులు పొందుతారో వారికైతే మాత్రం మెసేజ్లు వస్తాయి. వారిక వచ్చే నెల నుండి మాత్రం రేషన్ షాపుల్లో అయితే ఇక సన్న బియ్యాన్ని పొందే అవకాశాన్ని ఇస్తున్నట్టు కూడా ఇప్పటికే ఆ ప్రభుత్వం అయితే తెలుపుతుంది. మరి చూడాలి మరి కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు అందుతున్న మరి ఎంతమందికి వస్తాయి, ఎవరెవరికి వస్తాయి, మరి అనర్హతను బట్టి ఎవరైనా పక్కకు తీసేసే అవకాశం ఉందా, లేకపోతే అర్హులైన వారు రాకపోతే వాళ్ళకు మరి ఏమైనా ఆల్టర్నేట్గా సన్నబియ్యం కానీ ఇతర అవకాశాలు సదుపాయాలు కూడా పొందే అవకాశం ఉందా, మరి ఏమైనా విమర్శలు వస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటుందా, ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఎందుకంటే గంపడి ఆశలు పెట్టుకున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం. ఎప్పుడో జనవరి 26న స్టార్ట్ అయినప్పుడు కూడా రకరకాల కారణాలు చెప్తూ సాంకేతిక కారణాలు చెప్తూ అది వాయిదా పడుతూ వస్తుంది. ఒక్కోసారి ఒక్కో వాయిస్ వినిపిస్తుంది, ఒక్కోసారి ఒక్కో సమాచారం చెప్తున్నారు. దాన్ని గుర్తించడంలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఒక స్పష్టత రాలేదని తెలుస్తుంది. ఏదేమైనా ఒక గందరగోళ పరిస్థితి అయితే ఇక ఆశావాల్లో ఉంది. దానికి మరి పరిష్కారం చూపుతూ ఇప్పటికైనా అర్హులైన వారికి ఆశావాళ్ళకు మరి కొత్త రేషన్ కార్డులు అందజేస్తుందా, లేకపోతే కొంతమందికే ఇచ్చి మరి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుందా, మరి ఆల్టర్నేటివ్ ఎలాంటి ప్రభుత్వం ఏం చెప్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇక కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి సర్కార్ సిద్ధమవుతుంది. ఇక ఆందోళన పడద్దు, మరోసారి కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరైతే రాలేదని తెలుస్తుంది. ఇక ఈ నెల 26 తర్వాత ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో వారికైతే మాత్రం ఇక మెసేజ్లు పంపించడానికి సిద్ధమవుతుంది. చూడాలి మరి కొత్త రేషన్ కార్డులపై ఎలాంటి అప్డేట్ పూర్తి స్థాయిలో అఫీషియల్గా ప్రభుత్వం నుండి వస్తుందో, మరి ప్రజల్లో ఉన్న అపోహలకు ఎలాంటి సమాధానం వస్తుందో మరికొద్ది రోజుల్లో మాత్రం ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది.